మార్కాపురం జిల్లా కలెక్టర్ను బీసీవై పార్టీ నాయకులు కలిసి ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు విద్యా సంస్థలపై పర్యవేక్షణ పెంచాలని వారు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు అమలు చేయాలని, అక్రమ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ సిరిమామిల్లా నరేంద్రబాబు, షేక్ నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. వాటి గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కలెక్టర్లకి అర్జీ ఇవ్వడం జరిగింది. అదే ప్రాధాన్యతతో మార్కాపురం జిల్లాకు వచ్చాము. మా డిమాండ్ ఏమైతే ఉందో వచ్చే విద్యా సంవత్సరం నుండి రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి యాక్ట్ ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రతిపాదించాము. తర్వాత ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు కేటాయించాలని చెప్పి ఆ సీట్ల వివరాలు బహిరంగంగా ప్రకటించాలని చెప్పేసి ఒకటి పెట్టాము. ప్రతి ప్రైవేట్ పాఠశాలల ముందు తప్పనిసరిగా నోటీస్ బోర్డు ఏర్పాటు చేసి వారు వసూలు చేస్తున్నటువంటి ఫీజు పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాము. ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచర్ స్టూడెంట్ రేషియోకు సంబంధించిన ప్రభుత్వ సంబంధాలకు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్